వెల్కమ్ టు నిఘా న్యూస్. పెంచలకున క్షేత్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. పెంచలకున ఆలయ ప్రాంగణంలో 6.50 కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు. పెంచలకున శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు. మంత్రి ఆనం కామెంట్స్. 6.50 కోట్లతో అంచనాతో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈ మహత్కర కార్యానికి వరుణదేవుడు భారీ వర్షాన్ని కురిపించి ఆశీస్సులు అందించడం శుభ పరిణామం. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేసి నిధులిచ్చాం. బాలాయపల్లి మండలంలో యాచవరం ఆలయానికి నిధులిచ్చాం. పనులు ప్రారంభమయ్యాయి. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అదృష్టంగా భావిస్తాం. మా ఇద్దరు ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి వాళ్ళ టెంపుల్కి శంకుస్థాపన చేయడం అనేది ఇది ఒక అదృష్టంగా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఈ టెంపుల్ని ఇంకా కూడా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నాం. అంచెలంచెలుగా గతంలో ఏ విధంగా చూశారు, తర్వాత మళ్ళా మన మంత్రి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేశారు. అన్నీ తెలుసు కాబట్టి ఇంకా కూడా ఫండ్స్ మన దేవాదాయ టెంపుల్ ద్వారా 30%, మన దేవాదాయ శాఖ ద్వారా 70% తీసుకొచ్చి ఈరోజు 6,50,00,000కి మరి అమ్మవారి టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ టెంపుల్ కూడా అడిగి దీన్ని ఇంకా బాగా విస్తరించేలాగా, భక్తులకి అన్ని సదుపాయాలు ఉండేలాగా క్వార్టర్స్ కూడా కట్టాలని చెప్పని కూడా చెప్పాం. ఎలాంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయాలి. అయితే ఫారెస్ట్ రోడ్ క్లియరెన్స్ ఇవ్వడం లేదు. దాన్ని మంత్రి గారు మరి యాక్షన్ తీసుకొని వాళ్ళతో చర్చించి దానికి పర్మిషన్ తీస్తే ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ వేస్తాం. బాగా భక్తులకు అందరికీ ఫ్రీగా ఉంటుంది వచ్చేదానికి చెప్పి కూడా తెలియజేస్తాం. వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా, తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా, అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం. పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో, రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క
ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం. దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. అనుకున్నదే తడువుగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే మాకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత వారు వెంటనే దీన్ని ప్రారంభించేదానికి మనం అవకాశాలు తీసుకుందామని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ఈరోజు అదేవిధంగా రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నది. అదేవిధంగా ఈ ఆలయం అటవీ శాఖ అధీనంలోకి పోయిన కొంత స్థలంలో ఉండడం చేత అభివృద్ధి చేయలేకపోయాం. వెంకటగిరి, పెంచలకోన, కలువాయి, అట్లాగే ఆత్మకూరు వరకు మధ్యలో ఉన్నటువంటి జిల్లా స్థాయి రహదారులన్నీ కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. గడిచిన అనేక సందర్భాల్లో కూడా చెప్పాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టేట్ రోడ్స్ అన్నిటినీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ని కూడా వీటిని ఎప్పటికప్పుడు వాటిని శుభ్రమైనటువంటి విధానంలో ఆ రోడ్లన్నిటి కూడా నిర్మాణం చేయాలని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎండ్బి శాఖకి, పంచాయతీరాజ్ శాఖకి నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. త్వరితగతిన ఈ రహదారులన్నీ కూడా బాగవుతాయనేటువంటి ఆశ, ఆలోచన మనది. గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము అధికారంలోకి వచ్చాక 13 కోట్ల రూపాయలతో ఈరోజు సోమేశ్వర స్వామి ఆలయం, మరొక 7 కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయం సోమశెల్లో నిర్మాణం చేయడానికి వాళ్ళ నిధులు కేటాయించారు. నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి 16 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం. అక్కడ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 8.5 కోట్ల రూపాయలతో అక్కడ కార్యక్రమాలకి నిధులు మంజూరు. వీటన్నిటితోటి నెల్లూరు నగరంలోని నవాపేటలో వెలిసినటువంటి శైవ క్షేత్రానికి కూడా 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. బిల్వకోటం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బిట్రగుంటలో అక్కడ కూడా మరి దేవాదాయ శాఖ నుంచి 5 కోట్ల మేర నిధులు ఇచ్చి ఇవాళ అద్భుతమైన కార్యక్రమాలకి అధికారం. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఇవాళ అమ్మవారి యొక్క ఆలయానికి ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశాం. త్వరలోనే నిధులు విడుదల చేస్తాం. ఉదయగిరి కోట దగ్గర ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని అక్కడ కూడా సంకల్పించాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాలి కాబట్టి శాసనసభ్యులు మేము అందరం కలిసి కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకొచ్చి ఆ వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా ఇవాళ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ తరఫున ఆధ్యాత్మికతని, అలాగే ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వేద పండితుల యొక్క ఆలోచన మేరకు, ఆశీర్వచనాల మేరకు వేద ఆగమ పండితుల యొక్క కార్యక్రమాలని వేగవంతం చేస్తూ ఆధ్యాత్మిక శోభని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలకి చేరువ చేస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే
గత సంవత్సరంలో జరిగినటువంటి ఉత్సవాలకి ఈ సంవత్సరం జరిగినటువంటి నవరాత్రులు కానీ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు కానీ, నిన్నటి వరకు జరిగినటువంటి కార్తీక బ్రహ్మోత్సవాలు కానీ, వీటన్నిటికీ 35% నుంచి 40% భక్తులు గతం కన్నా పెరిగారు అని చెప్పడానికి ఇవాళ నేను సంతోషిస్తా ఉన్నాను. ఇవాళ భక్తులు, ప్రజలు దైవం పట్ల విశ్వాసంతో ఉన్నారు. దైవాన్ని అలాగే పూజా కార్యక్రమాలని వాళ్ళు విలువిచ్చి ఆలయాలకు వచ్చి మరి ఈరోజు పూజలు చేసుకుంటూ వాళ్ళు ఆనందంగా జరుపుతున్నారు. కాబట్టి ఇటువంటి శోభని ప్రభుత్వం తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మీ అందరి యొక్క సహకారం ఉంటే ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఇప్పుడే శాసనసభ్యులు అడిగారు, ప్రధాన ఆలయానికి కూడా పునర్నిర్మాణం కార్యక్రమాలు అవసరమైన మేరకు చేయాలి అని. దానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థపతులు, సిద్ధాంతులు, అలాగే వాస్తు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ సిబ్బందిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ కింద తీసుకురావడం, దీనికి అవసరమైన అన్ని రకాల అభివృద్ధిని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాసనసభ్యుల యొక్క ఆలోచన మేరకు ఈ అభివృద్ధిని చేయడానికి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడి, పూర్వపు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి తిరుపాల్ రెడ్డి గారు అటవీ శాఖ అధికారులందరినీ అప్పుడు మా సూచనల మేరకు వారందరినీ కూడా తీసుకొచ్చి సర్వే చేయించాక ఆలయంలో ఇంకా చాలా భూమి ఉంది, ఇది అటవీ శాఖకు పొరపాటున పోయింది, తిరిగి దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణానికి ఇప్పటికి ఉన్నటువంటి మా అధికారుల అంచనా, మా స్థపతులు, మా అడ్వైజర్లు, మా ఇంజనీరింగ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ 6,50,00,000 రూపాయలు. 6,50,00,000 రూపాయలు CGF నిధుల నుంచి ఏర్పాటు చేస్తున్నాం. ఆలయ నిధుల నుంచి 2,16,00,000 రూపాయలు ఆలయ నిధుల నుంచి కూడా చెల్లించడం జరుగుతుంది. మొత్తం మీద 6,50,00,000తో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టాం. ఆ యొక్క దేవలోకంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, దేవతలు అందరూ ఈ శుభ సమయంలో వరుణుని ముందు పెట్టి వర్షిస్తూ స్వాగతం పలుకుతూ ఆదిలక్ష్మి సమేత చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కావాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వర్షాన్ని కూడా కురిపించి ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ఇది ఈనాటి కార్యక్రమం. దీనితో పాటు వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటికే